బ్రేకింగ్ న్యూస్, అల్లు అర్జున్ గారు డిప్రెషన్ కి వెళ్లారు. దీనికి రీజన్ ఏంటంటే సంధ్య థియేటర్ లో తన అభిమాని చనిపోవడమే ప్రధానమైన కారణం. ఈ విషయం కాస్త లేట్ గా తెలిసింది అల్లు అర్జున్ గారికి. తెలిసిన వెంటనే ఆయన చాలా హర్ట్ అయ్యారు. అండ్ ప్రస్తుతం అల్లు అర్జున్ గారి పైన బయట చాలా నెగిటివిటీ స్టార్ట్ అయింది. సినిమా ఎంత బాగున్నా కానీ ఒక చిన్న మచ్చ సినిమా మొత్తం కూడా డౌన్ చేసిందనే చెప్పాలి. సాధారణంగా పుష్ప వన్ అనే కాదు, చాలా సినిమాలకు కూడా నోవేడేస్ లో చూసుకుంటే సినిమా రిలీజ్ అయిన సాయంత్రమే సక్సెస్ మీట్లు పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు పుష్ప టీం నుంచి కానీ పుష్ప మేనేజ్మెంట్ నుంచి కానీ ఎటువంటి వార్త బయటకు రాలే. సక్సెస్ మీట్ ఉందా లేదా, సక్సెస్ మీట్ మొత్తం విరమించుకున్నారంటూ కూడా చెప్తున్నారు. దీనికి రీజన్ అల్లు అర్జున్ గారు. ఆయన చెప్పాలంటే నిజంగా ఎప్పుడైతే తన అభిమాని చనిపోయారో, ఒక పక్క ఇంకొక అభిమాని హాస్పిటల్లో ఉన్నారో, ఈ విషయం తెలియగానే ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి చాలా అంటే రకంగా ఏడ్చారు అయినట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఒక పక్క అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవుతున్నారు. అతనికి 5 ఏళ్ళు లేకపోతే 10 ఏళ్ళు కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరికొంతమంది అసలు అల్లు ఆర్మీ ఏమైపోయింది, అసలు ఆర్మీ అనే ట్యాగ్ అల్లుకి పనిచేయలేదా, ఆర్మీ లాగానే వాళ్ళు కూడా ఉండాలి కదా, తొక్కిసలాట జరిగింది ఆర్మీ వల్లే కదా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ అల్లు ఆర్మీ వల్లే ఆ తొక్కిసలాట జరిగింది, దానివల్లే చనిపోయారు కదా అని చెప్పేసి మరికొంత మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ మరికొంతమంది బిగ్ బాస్ టైంలో పల్లవి ప్రశాంత్ గురించి చాలా మంది అభిమానులు వచ్చారు అక్కడికి. అప్పుడు కూడా ఇలాగే లాఠీ చార్జ్ జరిగింది, తొక్కిసలాట జరిగింది. అప్పుడు పల్లవి ప్రశాంత్ని మరుసటి రోజునే అరెస్ట్ చేశారు. మరి అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అంటే అతను పెద్ద సెలబ్రిటీ, ఇతను ఒక చిన్న సెలబ్రిటీయా? వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ చూపిస్తున్నారా పోలీసులు? అలాగే పోలీసులు కూడా చెప్తున్నారు, అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే ఆయన సంధ్య థియేటర్కి వచ్చారో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మమ్మల్ని పర్మిషన్ కూడా అడగలేదు, ఆయన స్వతహాగా ఆయన వచ్చారు, వెళ్ళిపోయారు, ఈ సంఘటన జరిగిందని. సో దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు, అల్లు అర్జున్ గారి పైన కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఎవ్వరు కూడా ఆ బాధితులకి, ఎవరైతే భాస్కర్, రేవతి, తేజ, సాన్వి, ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సంధ్య థియేటర్ దగ్గర తొక్కేస్లాట్లో నలిగిపోయారో, ఒకరు చనిపోయారు, వాళ్ళకి అసలు కనీసం ఫోన్ కూడా చేయలేదంటూ చెప్తున్నారు. ఎటువంటి ఆర్థిక సహాయం చేస్తామని కూడా వాళ్ళు ముందుకు రావట్లేదని చెప్తున్నారు. అలాగే ఒక పక్క ఎవరైతే సాయి తేజ్ ఉన్నారో, తనకి 9 సంవత్సరాలు, భాస్కర్ వాళ్ళ అబ్బాయి, అతనికి పరిస్థితి విషమం అని కూడా చెప్తున్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. వాళ్ళ మేనేజ్మెంట్ ఒక ఫోన్ కాల్ అయితే ఆ కిమ్స్ హాస్పిటల్కి చేశారు. ఆ అబ్బాయి పరిస్థితి ఎట్లా ఉందని తెలుసుకుంటున్నారు. మొత్తం కూడా ఖర్చు మేమే భరిస్తూ ఉంటూ కూడా వాళ్ళు మాట ఇచ్చారని అయితే ఒక వార్త తెలుస్తుంది. కానీ వీళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి హామీ అయితే మాత్రం ఇవ్వలేదని చెప్తున్నారు. ఒకవేళ త్వరలో ఇచ్చే అవకాశం ఉందేమో. అలాగే మరొక పక్క అల్లు అర్జున్ గారు హౌస్ అరెస్ట్, ఆయన అరెస్ట్ అయ్యారంటూ కూడా చెప్తున్నారు. ఆయన నిజంగా హౌస్ అరెస్ట్ అంటే ఆయన చేసుకున్నారా, లేకపోతే పోలీసులు ఎవరైనా వెళ్ళి ఆయన మీరు బయటికి వెళ్ళకూడదని చెప్తున్నారా, అసలు ఏం జరుగుతుంది? మొత్తానికి పుష్ప 2కి ఫస్ట్ నుంచి కూడా చాలా నెగిటివిటీ ఉంది. ఫస్ట్ నుంచి కూడా అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో దానికి ముందు చాలా నెగిటివిటీ క్రియేట్ అయింది. పుష్పని బైకాట్ చేస్తూ ఉంటూ కొందరు, పుష్ప సినిమా స్మగ్లర్కి సంబంధించి ఒకరు, ఆ సినిమా చూస్తే యువకులందరూ కూడా తప్పుదావలో వెళ్ళే అవకాశం ఉంటుందని మరికొందరు, కొంతమంది అడ్వకేట్స్ టికెట్ల రేట్లు పెంచారని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేయటం, ఒక పక్క మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి పడదంటూ కూడా మరికొంతమంది అక్కడికి వచ్చి ఒక రచ్చ చేయడం, ఇవన్నీ కూడా పుష్ప 2 చుట్టూ తిరిగే. ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారికి ఆయన నెత్తి మీదకి వచ్చిన, ఆయన పీకల మీదకి వచ్చిందని చెప్పాలి. వీటన్నిటిని అధిగమించి ఆయన సినిమాని మొత్తం రిలీజ్ చేశారు. మంచి టాక్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. ఆయన పెర్ఫార్మెన్స్కి 73వ నేషనల్ అవార్డు కూడా పక్కా అనుకునే లోపే ఒక సంఘటన జరిగిపోయింది. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ చనిపోవడం. దానికి సంబంధించి అల్లు అర్జున్ గారు తెలిసిన వెంటనే ఆయన డిప్రెషన్లోకి వెళ్ళడం. ప్రస్తుతం ఎక్కడ కూడా కనిపించట్లేదన్న. కనీసం సక్సెస్ మీట్ అంటే నార్మల్గా కేక్ కట్ చేయడానికి కూడా అల్లు అర్జున్ గారు రానని చెప్పారంట. అసలు ఆయన గదిలో నుంచే బయటకు రావట్లేదని చెప్తున్నారు. ఆయన ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదైనప్పటికీ అల్లు అర్జున్ గారు వాళ్ళ టీం నుంచి
వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆర్థిక సాయం అందిస్తారని మనం అనుకుందాం. అలాగే త్వరగా ఆయన కూడా కోలుకుని మళ్ళీ సినిమా యథావిధిగా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.